పెరియార్ వారసత్వం అవసరం. దేవుడి పేరుతో తప్పుడు రాతలు రాసి దేవుడి బిడ్డల మధ్య కృత్రిమ విభజనను సృష్టించిన స్వార్థపరులే కదా నిజమైన దైవ వ్యతిరేకులు. దేవుడి పేరిట కొనసాగుతున్న దుష్ట ఆచారాలని నిర్మూలించి దేవుడి బిడ్డలతో పాటు దేవుడికే న్యాయం చేసిన మానవోత్తముడు పెరియార్. 50 ఏళ్ల క్రితం కంటే పెరియార్ వారసత్వం నేడు దేశానికి మరింత అవసరం. మరి భారతదేశ చరిత్రలో సత్యాగ్రహ దీక్షలకు పేరుగాంచిన చారిత్రాత్మక వ్యక్తిగా మహాత్మా గాంధీ నిలిచాడు. ఆయన నాయకత్వంలో సాగిన ఉప్పు సత్యాగ్రహం, ఇతర దీక్షలు మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడంలో కీలక పాత్ర వహించాయి. దక్షిణ భారతదేశంలో తొలి సత్యాగ్రహాన్ని నడిపిన ఖ్యాతి దక్కించుకున్న మరో మహాత్ముడు పెరియార్ రామస్వామి నాయకర్. మరి అందరికీ సమాన హక్కులు ఉండాలని కూడా ఆయన కొట్లాడి 1924 నుంచి 25 మధ్యలో ట్రావెన్కోర్ సంస్థానంలో వెనుకబడిన వర్గాల దేవాలయ ప్రవేశ హక్కు కోసం జరిగిన వైకోం సత్యాగ్రహాన్ని నడిపించిన జననాయకుడు ఆయన. బ్రిటిష్ వాడు రుద్దిన 200 ఏళ్ల రాజకీయ బానిసత్వాన్ని రద్దు చేయడానికి గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ లాంటి వారు ఉద్యమిస్తే 2000 ఏళ్ల పాటు కొనసాగిన మనువాద గులాంగిరిని రద్దు చేయడానికి ఉద్యమించిన మహనీయుడు పెరియార్. ఆ స్వాతంత్ర ఉద్యమ నేత గాంధీ మహాత్ముడైతే ఈ స్వాతంత్ర ఉద్యమ నేత సైతం నిస్సందేహంగా మానవీయుడే. మరి పెరియార్ అనే తమిళ పదానికి అర్థం కూడా అదే, మాననీయుడు అంటే మహాత్ముడు. వెంకటప్ప రామస్వామి నాయకర్ 17 సెప్టెంబర్ 1879న తమిళనాడులోని జన్మించాడు. హేతువాద భావాలతో ప్రభావితుడైన ఆయన కొందరు స్వార్థపరులు సృష్టించిన కుల వ్యవస్థని రద్దు చేసి దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని ఉద్యమించాడు. ఆత్మగౌరవ ఉద్యమంగా తన పోరాటాన్ని కొనసాగించిన ఆయన పోరాటం క్రమంగా భారతదేశం అంతటా వ్యాపించింది. ద్రవిడ ఉద్యమ పితామహుడని పిలుస్తారు. పెరియార్ జన్మదినాన్ని సామాజిక న్యాయ దినోత్సవంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ దేశంలో కుల వ్యవస్థ ప్రజల మధ్య విభేదాలను సృష్టించింది. సంఖ్యాపరమైన మెజారిటీ వర్గాలను సమంగా న్యాయ వివక్ష లేకుండా అది సరిదిద్దడం కోసం ఏర్పడిన సామాజిక న్యాయ వ్యవస్థగా రిజర్వేషన్ల వ్యవస్థ ముందుకొచ్చింది. వీటిని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మహనీయుడు కొల్లాపూర్ రాజు ఛత్రపతి సాహు మహారాజ్. అయితే ప్రజాస్వామిక పద్ధతిలో చట్టసభల ద్వారా ఆ రిజర్వేషన్ హక్కును దేశ ప్రజలకు అందించిన ఘనత పెరియార్కు ఆయన సహచరుడైన జస్టిస్ పార్టీ నాయకులకు కూడా దక్కుతుంది. ఆ ఉద్యమం కారణంగానే 1927లో జస్టిస్ పార్టీ ఒత్తిడితో ఆనాటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ని జారీ చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో 44% పోస్టులని వెనుకబడిన తరగతులకి, 8% పోస్టులని దళితులకు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి 1970 దశకం వరకు బ్రాహ్మణ రాజకీయ ఆధిపత్యం నడవగా ఆ తర్వాత పగ్గాలు ఇతర అగ్రకులాల చేతుల్లోకి మారాయి. మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారం ఇంకా అందనంత దూరంలోనే ఉంది. పెరియార్ నడిపిన ద్రవిడ ఉద్యమం కారణంగా నేటికి 60 ఏళ్ల క్రితమే వెనుకబడిన సెంగుల్తార్ అంటే చేనేత కులానికి చెందిన అన్నాదురై, ఆ పిదప మరింత వెనుకబడిన మంగళి కులానికి చెందిన కరుణానిధి తమిళనాట ముఖ్యమంత్రులు కాగలిగారు. పెరియార్ గురించి ప్రస్తావించినప్పుడు పత్రికలన్నీ నాస్తిక ఉద్యమ నాయకుడు అంటూ వ్యతిరేక ధోరణిలోనే రాస్తుంటాయి. ఆ దేవుడికి వారసుడు, మామూలు మానవుడు అన్న మన తెలుగు కవి వాక్కును నిజం చేస్తూ మానవులందరి సంక్షేమం కోసం, సమాన హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు పెరియార్. దేవుని పక్కనే నిల్చుండి అర్చనలు, అభిషేకాలు చేస్తూ దేవుని బిడ్డల్లో కొందరిని శూద్రులు అనే పేరుతో, మరికొందరిని పంచములు అనే పేరుతో దేవుడికి, దేవాలయానికి దూరంగా ఉండాలని శాసించిన వారికి నిజానికి దేవుడి మీద నమ్మకం ఉందని మనం చెప్పగలమా అని ఆర్టికల్. ఈ నేడు 50వ వర్ధంతి సందర్భంగా ఇది ఆర్టికల్ ఆర్ రాజేశం గారు రాసిరు, కన్వీనర్ సామాజిక న్యాయవేదిక. ఇది ఈ కాలానికి పెరియార్ వారసత్వం ఖచ్చితంగా అవసరం. ప్రశ్నించటానికి దేవుడి పేరుతోటి ఏమేమి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనే దాని మీద ప్రశ్నించడానికి పెరియార్ నాయకత్వం తర్వాత వారసత్వం కూడా మనకు ఖచ్చితంగా అవసరం. ఆయన ఆదర్శం కూడా మనకు. ఇది ఈరోజు ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.